రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సప్లాన్లను బీసీలకు కూడా వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సమాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న బీసీ గర్జన్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్ సప్లాన్లను పొందుపరచాలని నిర్ణయించింది. దీంతో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సు అడ్మిషన్ పొందినా బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజును చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సప్లాన్లను బీసీలకు కూడా వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సమాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న బీసీ గర్జన సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్లో సప్లాన్లను పొందుపరచాలని నిర్ణయించింది. దీంతో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓట్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ భావిస్తుంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థుల ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలను ముమ్మరం చేసింది. ఇప్పటికీ బస్ యాత్ర కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, మొత్తంగా ఎన్నికలకు సంబంధించి కూడా కొద్ది రోజులే ఉన్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా దీన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా కావచ్చు, 6 గ్యారంటీలకు ప్రజల విస్తృతంగా ప్రచారం కావచ్చు, అగ్రనేతలు వచ్చిన క్రమం మరోమారు కూడా బహిరంగ సభలతో కూడా రేవంత్ రెడ్డి బిజీగా మారబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు కూడా రేవంత్ రెడ్డి అంటే నియోజకవర్గాలకు సంబంధించి కూడా 3 బహిరంగ సభలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా పిసిసి ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగా ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు బహిరంగ సభ కావచ్చు, ప్రచారాలను ముమ్మర చేస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఆదిలాబాద్ సంబంధించి కూడా ఖానాపూర్ కావచ్చు, ఆదిలాబాద్ జహీరాబాద్ సంబంధించి కూడా 3 పబ్లిక్ మీటింగ్లు కావచ్చు. 9వ తేదీన ఏదైతే పాలకుర్తి, సికింద్రాబాద్, సనత్ నగర్ సంబంధించి కూడా ఆ నియోజకవర్గాల్లో ఎల్లుండి పబ్లిక్ మీటింగ్స్ ఉన్న నేపథ్యం కావచ్చు. నవంబర్ ఏదైతే 10వ తేదీన కూడా అంటే 3 బహిరంగ సభలు ఇప్పటికే బీఆర్ఎస్ కేసీఆర్ ఏదైతే ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కూడా ముఖ్యంగా 3 నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రచారం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి కూడా ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దానికి ధీటుగా కూడా ప్రచారాలు ముమ్మర చేసిన పరిస్థితులు కావచ్చు. నేరుగా హెలికాప్టర్ లో ప్రచారాల్లో ఇక్కడి నుంచి 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా హెలికాప్టర్ లో అక్కడ చేరుకుంటారు. అక్కడ పబ్లిక్ కి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో కూడా ప్రధానంగా 6 గ్యారంటీలను కూడా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, గత ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలకు సంబంధించిన వైఫల్యాలను కూడా ఎండగట్టిన నేపథ్యం ఇప్పటికే విస్తృతంగా 6 గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు తీసుకొచ్చిన క్రమం, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆ డిక్లరేషన్ తీసుకొచ్చిన నేపథ్యం ఉన్నది. మరోమారు ఏదైతే మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇక బీసీ డిక్లరేషన్ రాబోతున్న క్రమంగా
కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్సీ డిక్లరేషన్ ద్వారా వాళ్ళకు 12 లక్షల ఆర్థిక సాయంతో పాటు కూడా పూర్తిగా వాళ్ళకు భరోసానిచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా ఈ నెల 10వ తేదీన కామారెడ్డి జిల్లాలో జరగనున్న బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఈ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆ సామాజిక వర్గానికి ఏదైతే ఓటు బ్యాంకును రాబట్టుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించింది. దాంట్లో భాగంగా బీసీలకు పెద్దపీట వేస్తూ కూడా ఈ డిక్లరేషన్ లో కూడా పలు అంశాలు కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక్కడైతే బీసీ జనగణనతో పాటు కూడా బీసీలకు సంక్షేమం కోసం ఏదైతే ఆర్థిక సాయం కోసం 5 లక్షలు ఉండనున్న అంశాన్ని కూడా చేర్చబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఏదైతే బీసీలో సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న నేపథ్యం ఇప్పుడు ర్యాంకుల వారీగా కూడా బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం దాన్ని కూడా పూర్తిగా మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో డిగ్రీ స్థాయి నుంచి కూడా పై స్థాయికి చదువుకునే బీసీ విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తిగా ఫీజు చెల్లించే విధంగా కూడా హామీ ఇవ్వబోతుంది. బీసీలకు సంబంధించి ఏదైతే డిక్లరేషన్ లో దీంట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే బీసీ సంబంధించి కూడా ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వంలో ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో దాంట్లో బీసీ సామాజిక రిజర్వేషన్లు తీసుకొచ్చి వాళ్ళకు అక్కడ కల్పించే నేపథ్యం కావచ్చు. వాళ్ళకు బీసీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అది కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, బీసీలకు సంబంధించిన ఆర్థిక సాయం చేయూత కోసం 5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, మొత్తంగా బీసీ కులగణన కూడా చేపడతామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఫస్ట్ బీసీ కులగణన చేపడతామన్నట్టుగా కూడా రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో కూడా వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించే విధంగా బీసీ డిక్లరేషన్ తీసుకురాబోతున్న క్రమంలో వీటి హామీలను కూడా ఈ సభా వేదిక కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి పాటుగా మైనార్టీలకు సంబంధించి కూడా డిక్లరేషన్ రాబోతుంది. మైనార్టీ డిక్లరేషన్ హైదరాబాద్ లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా డిక్లరేషన్లు ఇచ్చింది. ఇప్పటికే 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలో కూడా అక్కడ మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మిగతా నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మొత్తంగా 6 గ్యారంటీలకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా కూడా 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇప్పుడు డిక్లరేషన్ రాబోతున్న క్రమంలో కూడా ఏదైతే మహిళా డిక్లరేషన్ కూడా తీసుకురాబోతున్న నేపథ్యం ఉన్నది. మహిళా డిక్లరేషన్ సంబంధించి కూడా ఈ పూర్తిగా ఏదైతే జనసభలు కొనసాగుతున్న క్రమంలోనే ఆ డిక్లరేషన్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. వరుణ్ రైట్ హరీష్, అయితే బీజేపీ పార్టీ మాత్రం బీసీసీఎం అనే నినాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీసీ డిక్లరేషన్ చేస్తుందంటే బీజేపీ చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పలు సభలు కావచ్చు, రేవంత్ రెడ్డి సమావేశాలు కావచ్చు, ముఖ్యంగా ప్రజలకు వివరించే విధంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు రెండు ఒకటే అన్నట్టుగా కూడా ప్రజలకు ఇప్పటికే వివరించిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఏదైతే బీసీ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా బీసీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక సంక్షేమకు సంబంధించిన మేనిఫెస్టోలో లేకపోవడం కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా లేకపోవడం కావచ్చు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రిని చేస్తున్న నేపథ్యం కావచ్చు, బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అన్నట్టుగా కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ పార్టీ చీఫ్ గా కొనసాగిన నేపథ్యం ఆయనను కూడా మార్చి దాంట్లో కిషన్ రెడ్డిని నియమించిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటి అంటే పార్టీ చీఫ్ అనే బండి సంజయ్ బీసీను తీసివేసిన వ్యక్తులు సీఎం ముఖ్యమంత్రి సీట్ లో ఎలా కూర్చోబెడతారన్నట్టుగా కూడా ప్రజలకు ప్రశ్నిస్తున్న నేపథ్యం కావచ్చు. ప్రజలకు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యం ఇదే స్లోగాన్ని కూడా గట్టిగా వినిపించేలా సభల ద్వారా కూడా పూర్తిగా బీజేపీకి సంబంధించిన అవలంబించిన ఏదైతే పథకాలు కావచ్చు, వాటి వైఫల్యాలు కావచ్చు, ముఖ్యమంత్రి ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో ఏదైతే కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఏదైతే రాజకీయాలకు స్ట్రాటజీ కోసమే బీజేపీ ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది. గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, బీసీలతో పాటుగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా పథకాలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు డిక్లరేషన్లు ప్రకటిస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ లో పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది. ఆ బడ్జెట్ కేటాయింపులో ప్రధానంగా బీసీలకే బడ్జెట్ ను దక్కే విధంగా కూడా డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశం ఉన్నది. మిగతా ఎస్టీలకు సంబంధించి కూడా ఆ బడ్జెట్ ని
కేటాయించారు. అది ఎస్సీలకు సామాజిక వర్గానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా కూడా బడ్జెట్ ని కేటాయించే అంశం. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, గతంలో కార్పొరేషన్లు బీసీ కావచ్చు ఇతర కార్పొరేషన్లు తీసుకొచ్చింది, దాని నిధులు కూడా విడుదల చేయకపోయిన క్రమం కావచ్చు, అక్కడ బీసీలకు సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆ బడ్జెట్ లో కేటాయింపు జరగకపోవడం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లో వివరిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చేయబోయే అంశాలన్నిటి కూడా ఇప్పటికే గ్యారెంటీ కార్డు రూపంలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా డిక్లరేషన్లు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి లబ్ధి చేకూరే విధంగా డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామంటే కూడా చెప్తున్న పరిస్థితున్న నేపథ్యంలో కూడా ఈ బీసీ నినాదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాడుకోవాలని చూస్తుంది. ఎందుకంటే అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన సామాజిక వర్గానికి సంబంధించి కూడా బీసీలకు సంబంధించి కూడా ఆ టికెట్ల కేటాయింపులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్లు వాళ్ళకి పెద్దపీట వేస్తూ కూడా టికెట్ ఇచ్చిన క్రమం కావచ్చు, ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, బీసీలకు సంబంధించి కూడా పలు కీలక పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీలో పలు కీలక పదవుల్లో కూడా బీసీలకు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని వివరిస్తారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో బీసీలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలు ఏంటిది, వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, వాటి అన్నింటిని కూడా వివరిస్తారు. అగ్రనేతలతో అక్కడ ముఖ్యమంత్రులంతా కూడా తెలంగాణకు రాబోతున్న క్రమం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కావచ్చు, అక్కడ మంత్రులు కావచ్చు, అంతా వాళ్ళతో వివరించే విధంగా కూడా ఒక ప్లాన్ చేసిన నేపథ్యం. పూర్తిగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా మేనిఫెస్టో రాబోతున్న నేపథ్యం, డిక్లరేషన్ రాబోతున్న నేపథ్యంలో కూడా ప్రజలకు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు లబ్ధి చేకూరాయి, ఆ పథకాల్లో కూడా వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా కూడా కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనే దానిపైన కూడా పూర్తిగా విస్తృతంగా ప్రచారం చేసే విధంగా కూడా ఈ సభలు జరగనున్న నేపథ్యం. అగ్రనేతలంతా వస్తున్నారు. మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం, మిగతా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీతో మాట్లాడుతున్న క్రమం కనిపిస్తుంది. వారు మరోమారు తెలంగాణలో కూడా ప్రచారాలు చేసే అవకాశం అయితే ఉంది. వరం రైట్ హరీష్, అయితే తెలంగాణ రాష్ట్రంలో అటు బీసీ నినాదంతో బీజేపీ వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ అయితే డిక్లరేషన్ చేస్తుంది. ఈ రెండింటిని మించి బీఆర్ఎస్ అయితే మేమే బీసీలకు న్యాయం చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో అసలు 50% ఉన్న రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అసలు బీసీ నినాదం అనేది వర్కౌట్ అవుతుందా? అసలు బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఏ పార్టీకి వాళ్ళు వెన్నుదండలుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించి కూడా బీసీలకు ఏదైతే బీసీలకు ఆర్థిక సాయం అంటూ కూడా ₹1,00,000 ప్రకటించిన నేపథ్యం, అది పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు అందకపోవడం కావచ్చు. విస్తృతంగా ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల స్థాయిలో తిరుగుతున్న బీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. రోజు ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీసీలకు సంబంధించి ఆర్థిక సాయం కావచ్చు, బీసీలకు సంబంధించి బీసీ బంధు కావచ్చు, ఇతర డబుల్ బెడ్రూమ్ల అంశంలో కూడా బీసీలకు కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం లేదు కావచ్చు. ఇక్కడ దళితులకు సంబంధించి దళిత బంధులో కమిషన్ తెర మీదకి వచ్చిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ వైఫల్యాలు అయ్యి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ కావచ్చు, బీసీ ఆర్థిక సాయం కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇతర వైఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయలేకపోయింది. వీటినే కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలు నియోజకవర్గాలు కూడా మనం చూస్తా ఉన్నాం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ అభివృద్ధి కావచ్చు, ఈ పథకాలు దక్కని ప్రజలంతా కూడా అక్కడ తిరుగుబాటు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది, వాళ్ళని ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోమారు అది ఇప్పుడు చేయని వారు మరోమారు అధికారంలోకి వస్తే ఏ విధంగా మిమ్మల్ని నమ్మలేని పైన కూడా ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీని దాన్నే ప్రచారాస్త్రాలుగా మలుచుకోబోతుంది. ఏ నియోజకవర్గాలకు సంబంధించిన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలలో ఎంత మేరకు ప్రజలకు లబ్ధి చేకూరుది, దళిత బంధులు ఎంతవరకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పోడు భూముల పట్టాల పంపిణీ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే గొర్రెల పంపిణీ, ఏదైతే బీసీలకు సంబంధించి కూడా గొర్రెల పంపిణీ సంబంధించి కూడా తాజాగా మనం ఆదిలాబాద్ కు సంబంధించి కూడా అక్కడ గొర్రెల పంపిణీ కార్యక్రమం సంబంధించి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. వాళ్ళతో డీడీలు కట్టించుకున్న నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించి మిగతా దళిత బంధుకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయన్నట్టు కూడా ఒక యువకుడు అక్కడ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం, సీఎం కేసీఆర్ పైన ఆ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా అక్కడ ఎంత మేరకు పథకాలు ప్రజలకు అందాయి, అవన్నింటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఛార్జ్ షీట్లు వేస్తున్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా అక్కడ ప్రజలకు వివరించే విధంగా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, మిగతాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, పూర్తిగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసింది. డబుల్ బెడ్రూమ్ అంశం పైన కూడా ఏ గ్రామంలో కనిపించలేదు.
సంబంధించిన దాఖలాలు లేవు కాబట్టి వాటినే ప్రచారాస్త్రాలుగా మలుచుకున్న నేపథ్యం వాటినే ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలనే ప్రజలను ప్రశ్నిస్తున్న నేపథ్యం ఆ ప్రశ్నల్ని కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనే పైన కూడా ఇప్పటికే అక్కడ 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కర్ణాటకలో ఏదైతే తాజాగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసిన నేపథ్యం అక్కడ ఇవే డిక్లరేషన్లు కావచ్చు, ఇవే 5 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం అవి 90 రోజుల్లో కూడా అమలు చేస్తామన్నట్టుగా కూడా అక్కడ గ్యారంటీ కార్డు కర్ణాటక ప్రజలకు ఇచ్చారు కాబట్టి వాటిని కూడా ఇక్కడ అమలు చేసే విధంగా కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా అదే స్ట్రాటజీని ఇక్కడ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులు 6 గ్యారెంటీలకు ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, ప్రజలకు వివరించే విధంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతుంది, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన లబ్ధి పథకాలు తీసుకురాబోతుందనే పైన పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే విధంగా కూడా ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నారు. దాంతో పాటుగా బహిరంగ సభలు ఉన్నాయి. ఈ బహిరంగ సభల్లో కూడా వీటిని వివరిస్తూ కూడా ముమ్మరంగా ప్రచారాలు సాగే క్రమం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.